మనవడికి ఆరోగ్యం బాలేదని తెలియగానే తల్లడిల్లిపోయిన ఈ అమ్మమ్మ తాతయ్యలు ఒకేసారి బయలుదేరి మనవడున్న ఆసుపత్రికే వచ్చి చేరారు. హాస్పిటల్లో వాళ్ళ అమ్మా నాన్నని చూడగానే మన రాధమ్మకి దుఃఖం తెంచుకొచ్చింది. నిస్సహాయ స్థితిలో పడుకుని ఉన్న వాళ్ళ మనవడిని, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న వాళ్ళ కూతుర్ని చూసేసరికి ఈ వృద్ధ తల్లిదండ్రులకి గుండె పగిలినట్టయింది. రాధమ్మ తల్లి ఎప్పుడూ ఆమె దగ్గర కొంచెం విభూతి పెట్టుకుంటుంది. మనవడికి ఇది రాద్దామని ఆ పొట్లను నెమ్మదిగా తెరిచి పెట్టేలోపు మల్లయ్య ఎక్కడి నుంచో హడావుడిగా వచ్చాడు. ఈ విభూతి పెట్టడానికి రెడీ అవుతున్న వాళ్ళ అత్తగారిని చూసి మల్లయ్యకు విపరీతమైన కోపం వచ్చింది. వాళ్ళని విసుక్కుని, ఇట్లాంటి పనులు చేయడానికి మీరు ఇక్కడికి రావక్కర్లేదు అని గట్టిగా గద్దించేసరికి